ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ హౌస్ వైఫ్ హరిత. ఈరోజు మన పిల్లలందరూ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మన పిల్లలకి మనీ విలువ ఎలా చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, మన ఇంట్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎంతవరకు షేర్ చేయాలి, వాళ్ళు అడిగిందల్లా కొనిస్తున్నామా లేకపోతే వాళ్ళు అడిగింది ఏది మనం కొనివ్వలేకపోతున్నామా, మరి కొనివ్వాలంటే ఏం చేయాలి, ఏమి కొనివ్వాలి, ఏమి కొనియకూడదు, వాళ్ళకి ఎటువంటి పొదుపు పాఠాలు నేర్పించాలి, వాళ్ళకి ఎంతవరకు డబ్బులు ఇవ్వాలి, ఎంతవరకు వాళ్ళు పొదుపు నేర్చుకోవాలి, ఎలా నేర్పించాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మన పిల్లలు ఆల్మోస్ట్ ఇంట్లో ఉంటున్నారు, మనకి టైం దొరుకుతుంది వాళ్ళతో స్పెండ్ చేయడానికి. లేదు అంటే స్కూల్స్ అని అదని ఇదని చాలా బిజీగా ఉంటారు, హోంవర్క్స్ అని. కాబట్టి ఈ సమ్మర్లో అని కాదండి, అసలు ఇంగ్లీష్, తెలుగు, సైన్స్, సోషల్ ఈ సబ్జెక్ట్స్ అన్నిటికంటే కూడా ఇంట్లో మరి ఫైనాన్షియల్గా ఎలా ఉన్నారు, ఏంటి, ఎలాగా, ఏం అడగాలి, ఏం అడగకూడదు, డబ్బులు ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి అనేటటువంటి విషయాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేనైతే భావిస్తానండి. కాబట్టి ఈరోజు ఈ వీడియో మీకు, మీ పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది. దీనిలో చాలా పొదుపుకు సంబంధించినటువంటి టిప్స్ ఉంటాయి. అవి మీకు యూజ్ అవుతాయి, మీ పిల్లలకి యూజ్ అవుతాయి, మీ ఇంట్లో వాళ్ళకి యూజ్ అవుతాయి. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా మీరు కంప్లీట్గా చివరి దాకా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, ముందుగా అయితే మా బాబు ఎంతవరకు పొదుపు చేశాడు అనేది చూద్దాము. మీ పిల్లలు కూడా పొదుపు చేసినట్లయితే ఎంత చేశారు, ఏంటి అనేటటువంటిది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే మా బాబుకి మరి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఒక పర్సు కొనిచ్చారండి. ఎప్పుడు అంటే ఒక 1 year బ్యాక్ అనుకుంటాను దాదాపుగా. అయితే ఆ పర్సు కొనిచ్చిన తర్వాత తనకి పాకెట్ మనీ మేము ఎంత ఇదిగోండి, మొత్తము ఆయనకి ఎంత మనీ దాచుకున్నాడు అంటే ఎంత రేని 2500 రూపీస్ దాచుకున్నాడండి మొత్తం. అంటే 10s, 5 రూపీస్, 100 రూపీస్ అలా దాస్తూ ఉంటాడు. నేనేమో 500 అవ్వగానే చేంజ్ తీసేసుకొని 500 ఇస్తానన్నమాట. అలాగా 500 రూపీస్ అనేది ఇదిగోండి చక్కగా వాడు దాచుకొని పర్సులో పెట్టుకొని ఉంటాడనమాట. ఆటోమేటిక్గా పొదుపు చేయటం అనేది మొదలు పెట్టారనుకోండి, ₹1కి ఇంకో రూపాయి యాడ్ అవుతుంది, ఇంకొక రూపాయి యాడ్ అవుతుంది, ఇంకొక రూపాయి యాడ్ అవుతుంది, అట్లాగా యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనము వాళ్ళకి కూడా ఏంటి అంటే, అమ్మో నా మనీ పెరిగిపోతున్నాయి, ఇది నా డబ్బులు, నేను జాగ్రత్తగా పెట్టుకోవాలి అన్నటువంటి ఒక మైండ్ సెట్ అనేది వాళ్ళకి వచ్చేస్తుందండి. దాన్ని బట్టి వాళ్ళు మనీ యొక్క వాల్యూని గుర్తిస్తారనమాట. అసలు ముందు మనం ఇంట్లో ఎంతవరకు పిల్లలకి డబ్బు గురించి చెప్తున్నాము, ఎంతవరకు షేర్ చేసుకుంటున్నాము అంటే, మీరు ఎంతవరకు అయితే షేర్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే నాకు ఏదైనా సరే ఇన్కమ్ శాలరీ రాగానే నా శాలరీ ఇలా వచ్చింది అని చెప్తాను. వాళ్ళ డాడీ ఏదైనా శాలరీ రాగానే ఇలాగ నాకు శాలరీ ఈ మంత్ పడింది, ఇదిగో ఇంత పడింది, ఇవి మనకి ఖర్చులు ఉన్నాయి, ఈ నెల మనం ఇలాగ స్పెండ్ చేయాలి అనుకుంటున్నాము. వాడికి అర్థం అవ్వనివ్వండి, అర్థం అవ్వకపోనివ్వండి, అసలు ఈ రోజుల్లో చిన్న పిల్లలకి కూడా అన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమవుతుంది. అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఈ నెల మన ఖర్చులు ఇవ్వమ్మా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా జాగ్రత్తగా ఉండి మనం డబ్బులు పోగు చేసుకుంటే మనం రేపు ఇది కొనుక్కోవచ్చు, లేదు అంటే ఇంకొకటి కొనుక్కోవచ్చు, లేదు అంటే నువ్వు సైకిల్ కొనుక్కోవచ్చు, లేదు అంటే మేము నిన్న ఎక్కడికైనా ట్రిప్కి తీసుకెళ్ళొచ్చు, అప్పుడైతే మన దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉంటే మనము ఎలాగైనా సరే స్పెండ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. కాబట్టి ఈ నెల మన ఖర్చుల్ని బట్టి మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మేము ప్రతి నెల చెప్తూ ఉంటామండి. అయితే ప్రతి నెల మా జీతం ఎంత, మా ఖర్చులు ఎంత, ఏంటి, దేనికి, పెన్సిల్ పదే మరి ఊరికే పోగొట్టుకోవటం అడగటము, ఎరేజర్ పదే పోగొట్టుకోవటం అడగటము, లేదు అంటే కలర్ పెన్సిల్స్ పోగొట్టుకోవటం అడగటం, ఇలా చేస్తూ ఉంటారు కదా పిల్లలు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఇదిగోమ్మా ఈ పెన్సిల్ అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక పెన్సిల్ ఇస్తాను, ఎందుకంటే పదే పెన్సిల్స్ పోగొట్టుకుంటే ఆ డబ్బు నీదే కదా, నువ్వే కదా మరి దానికి నష్టపోవాల్సి వచ్చిందని చెప్పి మేమైతే చాలా క్లియర్గా వివరిస్తామండి. అయితే బాబు మరి ఇంత డబ్బులు మరి ఎక్కడి నుంచి దాచుకున్నాడు అంటే, మనము ప్రతి నెల కూడా మన పిల్లలకి కొనుక్కోవటానికి పాకెట్ మనీ అనేది ఇస్తూ ఉంటాం కదా. పాకెట్ మనీ మనం ఇస్తూ ఉంటాము. అమ్మమ్మ తాతయ్యలు, నాయనమ్మ తాతయ్యలు, బాబాయిలు అట్లా డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇంకా పోతే వేరే వాళ్ళు ఇంకా ఎవరైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు బర్త్డేస్ అని, లేదు అంటే మనం చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా సరే మనీ ఇస్తూ ఉంటారు. అలాంటివి ఏమైనా సరే వాళ్ళ చేతికి వచ్చినటువంటి డబ్బుని వాళ్ళు ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే
అలాగే చేయొచ్చు అనమాట. అదే కాకుండా మనం కూడా ఏం చేయాలి అంటే మన పిల్లలకి రోజుకి ఇంత అని చెప్పి మనీ ఇవ్వండి. ఆ మనీని ఒక డబ్బాలో వేయటమో ఒక పర్సులో వేయటమో ఏదో ఒకటి వాళ్ళకి అలవాటు చేయండి. సపోజ్ ₹1తో మొదలు పెట్టారనుకోండి, ఇవాళ ₹1 ఇవ్వండి, రేపు ఇంకొక రూపాయి ఇవ్వండి, ఎల్లుండి ఇంకొక రూపాయి, రోజుకు ₹1 ఇవ్వండి. రూపాయి ఇస్తూ ఉంటే వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ మనీ పర్సులో కానివ్వండి డబ్బాలో కానీ చూసుకుంటున్నప్పుడు అమ్మో రోజు రోజుకి నాకు పెరుగుతుంది, నా అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఇంకా పెరిగే కొద్దికి ఇంకా జాగ్రత్తగా ఉంచుకోవాలని, పెరిగే కొద్దికి ఇంకా పొదుపు చేయాలని, డబ్బులు ఎక్కువయ్యే కొద్దికి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పుడుతుందన్నమాట. కాబట్టి వాళ్ళు అలాగా రూపాయి అట్లాగా మీరు 365 రోజులు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సంవత్సరం చివరిలో ఇప్పుడు ఈ బర్త్డేకి స్టార్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ బర్త్డేకి అట్లా వాళ్ళని లెక్క పెట్టుకోమనండి. లెక్క పెట్టుకుంటే ఎంత ఉంటాయి, 365 ఉంటాయి కదా. అట్లా కాకుండా ₹10 ఇవ్వండి, ఇవ్వగలిగిన వాడు ₹10 అట్లా 3650 ఉంటాయి. లేదు అంటే ₹10 లేదు, రోజుకి ₹20 ఇవ్వండి. ₹20 అంటే మీరు ఏదైతే పొదుపు చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో అదే పొదుపుని మీ బాబుకో పాపకో ఇచ్చి వాళ్ళని దాయమనండి, వాళ్ళని హుండీలో వేయమనండి, లేదు అంటే వాళ్ళని ఒక డబ్బాలో వేయమనండి. అలా వేస్తే కనుక మనమే పొదుపు చేసేది మనమే, కానీ వాళ్ళు అలా వేస్తే వాళ్ళకు ఒకలాంటి ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళకు కూడా డబ్బు విలువ తెలుస్తుంది అన్నమాట. అసలు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే పిల్లలకి డబ్బు విలువ అనేది అసలు ముందు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది కూడా తెలియకుండా పోతుందండి. మరి మీ ఇళ్ళల్లో మరి ఎంతమంది పిల్లలకి తెలుసో కానీ ఇప్పుడు ఒక్క పెన్సిల్ ₹5 అయితే 10 పెన్సిళ్ళు ఎంత అవుతాయి అంటే 5th క్లాస్ 6th క్లాస్ చదివే పిల్లలు కూడా చెప్పలేకపోతున్నారు. నువ్వు ఒక పెన్సిల్ కొనుక్కున్నావు ₹5, ఎరేజర్ కొనుక్కున్నావు ₹1, లేదు అంటే ఇంకో షార్ప్నర్ కొనుక్కున్నావు ₹5, మొత్తం ఎంత అయిందంటే చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మనం చిన్నప్పుడు అంటే మనం కొట్లకి వెళ్ళి కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు మనం తెస్తున్నాం కానీ మన పిల్లల్ని పంపించడం కానీ వాళ్ళని ఇంట్లో ఏదో చాలా సుకుమారంగా పెంచేస్తే వాళ్ళకి కనీసం జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి లెక్కలు కూడా రాకుండా పోతున్నాయి అన్నమాట. కాబట్టి నా ట్యూషన్కి వచ్చేటటువంటి పిల్లలందరికీ నేను ఫస్ట్ ఏం చెప్తాను అంటే, ముందు ఇవి వెళ్ళి కొనుక్కురా, ఇది ఎంత మిగిలిన డబ్బులు ఎంత అయినాయి అలా చెప్పమంటాను అనమాట. అయితే అలాంటి లెక్కలే నేను అసలు ఫస్ట్గా చెప్తాను. ఎందుకు అంటే చాలామంది పిల్లలకి తెలియట్లేదండి ఈ రోజుల్లో. మీ పిల్లలకు కూడా తెలుసో లేదో ఒకసారి చెక్ చేసుకొని చెప్పండి. నోట్బుక్ కొన్నావు ఒక ₹20, ఒక పెన్ కొన్నావు ₹10, షార్ప్నర్ కొన్నావు ₹5, మొత్తం ఎంత అయింది చెప్పలేకపోతున్నారు. కేజీ పంచదార ₹30, 5 కేజీల పంచదార ఎంత చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఏదో ఇక సబ్జెక్ట్ని ఏదో దగ్గర పెట్టుకొని మల్టిప్లికేషన్ చేయాలా, డివిజన్ చేయాలా, ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలి, ఏదో ఒకటి 4 ఏదో ఒకటి చెప్పడం తప్పితే అసలు బయట నాలెడ్జ్ అసలు నిజంగా అక్కడ ఎలాగా మనం అప్లై చేయాలి ఏంటి అనేది ఈ రోజుల్లో పిల్లలకైతే నేను అబ్జర్వ్ చేసినంత వరకు సగానికి సగం మందికి, అస్సలు సగం మందికి ఏంటి 90% ఆఫ్ ద పీపుల్కి తెలియట్లేదన్నమాట. అవన్నీ కూడా బయట చదువులో వాళ్ళు ఫస్ట్ ఉండాలన్నా కానీ ఈ పొదుపు లెక్కలన్నీ చక్కగా మీరు నేర్పించండి వాళ్ళకి. రోజుకి ఇంత అమౌంట్ అని ఇవ్వండి, రోజుకు ఒక ₹10 ఇవ్వండి, ₹10 అట్లాగా ఒక సంవత్సరం చివరికి ఎంత వస్తాయి, ₹3650 వస్తాయి. ఈలోపు అమ్మమ్మ తాతయ్యలో నానమ్మ తాతయ్యలో ఎవరో ఒకళ్ళు వస్తా పోతూ ఉండేవాళ్ళు, మన దగ్గర బంధువులంతా కూడా ఏదో ఒకటి డబ్బులు ఇస్తూ ఉంటారు. అవన్నీ కలుపుకుంటే ఒక 5,000 అవుతాయి అనుకోండి. 5,000 పెట్టి బాబుకి ఆయనకి సంబంధించినటువంటి వస్తువు ఆయనే కొనుక్కున్నాడు అనేటటువంటి ఒక ఫీలింగ్ అయితే ఆయనకి ఇవ్వండి. ఆ ఫీలింగ్ చాలా తృప్తిగా ఉంటుంది. ఇది నా డబ్బు, నేను దాచుకున్నాను, నేను కొనుక్కున్నాను అన్నప్పుడు ఆ వస్తువుని వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారనమాట. అంతేకాకుండా మరి పిల్లోడు అడిగాడు కదా అని వెంటనే మీరు ఏది పడితే అది 500 పెట్టి, కొంతమంది అయితే 500 అని చూడరు, ₹1000 చూడరు, 200 చూడరు, పిల్లోడు అడిగాడు అనగానే కొనిచ్చేస్తారు. మరి అలా కొనిస్తే ఏమవుతుంది, ఏదో అడగగానే కొనిచ్చేస్తున్నారు అన్నది మైండ్లో పడిపోయి వాడికి డబ్బు విలువ అనేది తెలియకుండా పోతుంది. అలా డబ్బు విలువ నేర్పించాలి అంటే, డబ్బు విలువ అసలు ఎందుకు నేర్పించాలి అంటే మనకి డబ్బు విలువ ఉండబట్టే మనం ఒక స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చాం. మరి వాడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళకూడదు కదా, ఇంకా వాడు హై స్టేజ్కి వెళ్ళాలి అంటే వాడికి కొన్ని నేర్పించాలి తప్పకుండా.
డబ్బు వాల్యూ కానివ్వండి, ఇంకా మిగతా అన్ని విషయాలు అవి కూడా నేను తర్వాత చెప్తాను. మన టాపిక్ మన ఛానల్ వచ్చేసి డబ్బు గురించి కాబట్టి ఈరోజు దాని గురించే మాట్లాడుతున్నానండి. బయట సొసైటీలో మరి వాడు పెద్ద అయిన తర్వాత మరి ఫైనాన్షియల్గా ఒక ఫ్యామిలీని ట్యాకిల్ చేయాలన్నా, ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే ఎదుర్కోవాలన్నా, లేకపోతే ఫైనాన్షియల్గా హై పొజిషన్లో నిలబడాలి అన్నా వాడికి డబ్బు విలువ తెలియాలి. డబ్బు విలువ తెలియాలి అంటే అడిగిందల్లా కొనియకూడదు. వాడి చేతికి డబ్బులు ఇచ్చి కొంత అమౌంట్ని వాడు పోగు చేసుకొని, వాడు పొదుపు చేసుకొని, వాడు అనుకున్నటువంటి అమౌంట్ అయిన తర్వాత దాంతో వాడు కొనుక్కుంటే కనుక వాడు దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాడు, దాని విలువ వాడికి తెలుస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నానండి. మరి మీకైతే ఈ వీడియో ఎంతవరకు ఉపయోగపడిందో నాకు తెలియదు. మీ పిల్లల్ని మీరు ఎలా చేస్తారు, ఇంకా నాకు మీరు ఏదైనా సరే సలహా ఇవ్వాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.